హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాజంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అదే స్థాయిలో నేరగాళ్లు కూడా తమ రూటు మార్చుకొని వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అమాయక ప్రజల ఆర్థిక ఇబ్బందులు, అవసరాలకు ఆసరాగా చేసుకుని నేరగాళ్లు విసిరే వల్ల సామాన్యుల జీవితాలు ఛిద్రం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసిన ఒక దారుణమైన ఘటన మన సమాజంలో నైతిక విలువల పతనాన్ని, నేరగాళ్ల తెగింపును కళ్ళకు కడుతుంది. డబ్బు సంపాదించాలని ఆశను ఎరగా చూపి ఒక వివాహితను అత్యంత నీచంగా మోసం చేసిన ఉదంతం నగరంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే నీలి చిత్రాల్లో నటిస్తే 10 లక్షలు ఇస్తామంటూ కొందరు దుర్మార్గులు ఒక వివాహితకు ఆఫర్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సదరు మహిళ వారు చెప్పిన మాటలు నమ్మి మోసపోయింది. ఇందులో భాగంగానే ఆ మహిళను ఒక హోటల్ గదికి తీసుకెళ్లి కేటుగాలు షూటింగ్ పేరుతో ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. తీరా పని పూర్తయ్యాక ఆమెకు ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా ముఖం చాటేయడంతో తాను నిలువునా మోసపోయానని ఆ బాధితులు గుర్తించింది. ఈ మోసంపై బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి యూసఫ్గూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఎవరు, దీని వెనుక ఎవరైనా పెద్ద ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు, అపరిచితులు ఇచ్చే భారీ ఆఫర్ల వెనుక పెద్ద ప్రమాదాలు పొంచి ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం డబ్బు కోసమే కాకుండా బ్లాక్మెయిలింగ్ ద్వారా మహిళల జీవితాలను నాశనం చేసి ఇటువంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. డిజిటల్ యుగంలో క్రైమ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కేవలం టెక్నాలజీపైనే కాకుండా తమ విచక్షణపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లో వచ్చే లింకులు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్లు లేదా సినిమా అవకాశాలు అంటూ వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మకూడదు. అపరిచితులతో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం, రహస్య ప్రాంతాలకు వెళ్లడం వంటివి ప్రాణాలకే ముప్పు తెస్తాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగినప్పుడు వెంటనే డయల్ 100 లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించడం ద్వారా ఇటువంటి నేరగాళ్లను అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.